ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025 లో మ్యాథమెటిక్స్ నెంబర్ సిస్టంలో 4th టాపిక్ వచ్చేసి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. వాట్ ఈస్ ద 4th టాపిక్? దీంతో పాటు ఇంకోటి కూడా కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ నెంబర్స్ కూడా తెలుసుకుంటాం. ఏంది ఇంకో టాపిక్? ఈరోజు ఈ రెండింటి గురించి అయితే మనము బాగా అర్థం చేసుకుందాము. ముందుగా ఫస్ట్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆర్ టూ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ అండర్స్టాండింగ్ నెంబర్స్. సో మనం నెంబర్స్ని అర్థం చేసుకోవడానికి టు అండర్స్టాండింగ్ నెంబర్స్ we should learn about face value and place values. మన నెంబర్స్ అనేటువంటి వాటిని అర్థం చేసుకోవడానికి ఫేస్ వాల్యూ మరియు ప్లేస్ వాల్యూ అనేటువంటి ఈ రెండు కాన్సెప్ట్స్ని బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఫేస్ వాల్యూ. ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఈజ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దేర్ ఈజ్ ఎ నెంబర్ ఇన్ ఎ 4 digit, అంటే ఒక నెంబర్ 4 digit నెంబర్లో ఉందనుకుందాం. ఒక నెంబర్ని మనం 4 digit నెంబర్లో రాసినాం అండ్ ఇట్స్ ఫేస్ వాల్యూ ఈజ్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ వాల్యూ ఇట్ సెల్ఫ్. ఆ 4 digit నెంబరు లేదా 5 digit నెంబర్లో ఆ నెంబర్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే ఆ నెంబర్ యొక్క వాల్యూవే. ఫర్ ఎగ్జాంపుల్, మనం రాసుకున్నాం ఇక్కడ 4582 అనేటువంటి నెంబర్ ఉంది. ఈ 4582లో 5 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అని అడిగితే 500 అనేది ఏమవుతుంది? ప్లేస్ వాల్యూ అవుతుంది. కన్ఫ్యూజ్ కావద్దండి. ఫేస్ వాల్యూ FACE ఫేస్ వాల్యూ అంటే ఒక డిజిట్లో ఆ నెంబర్ యొక్క వాల్యూ ఎంతనో అదే వాల్యూవే. అర్థమవుతుందా? ఒరిజినల్గా ఆ నెంబర్ యొక్క వాల్యూ ఎంతనో అదే వాల్యూనే ఫేస్ వాల్యూ అంటావు. అది 10 digit నెంబర్లో 10th ప్లేస్లో ఉండని దాని వాల్యూ ఆ నెంబర్ యొక్క ఒరిజినల్ వాల్యూనే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 4582లో 5 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అని అడిగినారు. 5 దాని యొక్క ఫేస్ వాల్యూ అండ్ 4 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 4. 2 యొక్క ఫేస్ వాల్యూ 2నే. 8 యొక్క ఫేస్ వాల్యూ నేను ఇంకోటి రాస్తా. 77,942లో 9 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 9. 7 యొక్క ఫేస్ వాల్యూ ఈ 7 అయినా దాని ఫేస్ వాల్యూ 7, ఈ 7 అయినా దాని ఫేస్ వాల్యూ 7. 2 యొక్క ఫేస్ వాల్యూ 4 యొక్క ఫేస్ వాల్యూ. సో ఫైనల్లీ వాట్ వి లర్న్డ్, ఇఫ్ ఏ నెంబర్ is there in a digit, the number value itself is the face value. అంటే ఒక పెద్ద డిజిట్లో ఒక నెంబర్ని రాస్తే ఆ నెంబర్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే ఆ నెంబర్ యొక్క ఒరిజినల్ వాల్యూనే. 5 5, 6 6, 7 7, 8 8, 9 9 వాటి యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు, ఫేస్ వాల్యూ అని చెప్పి అడిగినప్పుడు. నెక్స్ట్ సెకండ్ చూడండి, ప్లేస్ వాల్యూ. వాట్ ఈస్ ద సెకండ్ వన్? అది ఫేస్ వాల్యూ, ఇది ప్లేస్ వాల్యూ. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద నెంబర్. ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ డిపెండెడ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ ది నెంబర్ ఇన్ ద డిజిట్. ప్లేస్ వాల్యూ, ఒక నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ డిజిట్లో ఆ నెంబర్ ఉన్నటువంటి స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఒక డిజిట్లో అంటే ఒక సంఖ్యలో అనుకోండి, ఒక సంఖ్యలో ఒక అంకె యొక్క ప్లేస్ వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ అంకె ఉన్నటువంటి స్థానం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎట్లా అంటే చూడండి, ప్లేస్ వాల్యూ ఈక్వల్ టు డిజిట్ ఇంటూ వాల్యూ ఆఫ్ ఇట్స్ ప్లేస్. అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రాసుకున్నాం 4582 అనేటువంటి నెంబర్లోనే 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే ఏం చేసినాం? 5, తర్వాత ఇది 1s, ఇది 10s, ఇది 100s, ఇది 1000s. సో ఇది ఏ ప్లేస్లో ఉంది?
హండ్రెడ్స్లో ఉంది. సో 5ని ఏం చేయాలంటే 100తో మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి నెంబరే దాని యొక్క ప్లేస్ వాల్యూ. ఎంత పడుతుంది దాని ప్లేస్ వాల్యూ? 500. ఇదే నెంబర్ చూద్దాం. 77,942లో ఈ 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 7000. ఏం చేసినారు? ఇది ఏ ప్లేస్లో ఉంది? 1s, 10s, 100s, 1000s. 1000స్లో ఉంది కాబట్టి 7 × 1000 7000. 9452లో 9 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 9000. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ 5421లో 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 400. 11124లో 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 20. సో ప్లేస్ వాల్యూ అనేది ఆ సంఖ్యలో, ఆ నెంబర్లో ఆ డిజిట్ ఏ ప్లేస్లో ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏం చేయాలా? ఆ నెంబర్ యొక్క ఆ డిజిట్ యొక్క వాల్యూ ఇంటూ ఆ ప్లేస్ యొక్క వాల్యూ చేస్తే వచ్చేదే ప్లేస్ వాల్యూ. అర్థమవుతుందా? 4 యొక్క ప్లేస్ వాల్యూ అంటే 4 × 1000. ఎంత ప్లేస్ వాల్యూ? 4000. సో ఫేస్ వాల్యూ అంటే ఆ నెంబర్ యొక్క వాల్యూనే ఫేస్ వాల్యూ అంటారు. ప్లేస్ వాల్యూ అంటే ఆ నెంబర్ ఉన్నటువంటి ప్లేస్ని, ఆ నెంబర్ని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి నెంబరే ఫేస్ వాల్యూ. ఓకే, అర్థమైందా? అది ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ కనుక్కునేటువంటి పద్ధతి. నెక్స్ట్ కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ నెంబర్స్. వాట్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్? కంపేరింగ్లో ఏమొస్తుందంటే గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్. గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ వస్తాయి. మెయిన్గా మనకి గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ చాలామందికి మంచి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా గ్రేటర్ దెన్ ఎప్పుడు యూజ్ చేయాలా, లెస్ దెన్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలియక తప్పుగా యూజ్ చేస్తుంటారు. ఓకే, అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ నెంబర్స్ అంటే ఏంటంటే, కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ నెంబర్స్ మీన్స్ డిటర్మైనింగ్ విచ్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ అండ్ స్మాలర్ అండ్ అరేంజింగ్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. కంపేరింగ్ నెంబర్లో ఏం చేస్తామంటే ఏ నెంబర్ గ్రేటర్, ఏ నెంబర్ స్మాలర్. కంపేరింగ్లో ఏం చేస్తాం? ఏ నెంబర్ గ్రేటర్, ఏ నెంబర్ స్మాలర్ అని కంపేర్ చేస్తాం. అరేంజింగ్లో ఏం చేస్తామంటే అసెండింగ్ డిసెండింగ్ చేస్తాం. అరేంజింగ్లో ఏం చేస్తాం? అసెండింగ్ డిసెండింగ్ చేస్తాం. కంపేరింగ్లో గ్రేటర్ స్మాలర్ చెక్ చేస్తాం. ఓకే, కంపేరింగ్లో చూడండి. టు కంపేర్ నెంబర్స్ ఫాలో ది స్టెప్స్. 2 నెంబర్స్ని కంపేర్ చేయమన్నారు మీకు ఎగ్జామ్లో. అలా కంపేర్ చేయాలంటే కింద ఇచ్చినటువంటి స్టెప్స్ని ఫాలో అవ్వాలంట. ఫస్ట్ ఏం చేయాలా? కౌంట్ ద డిజిట్స్. ఏ నెంబర్ విత్ మోర్ డిజిట్స్ ఈజ్ గ్రేటర్. సో 2 నెంబర్స్ ఇచ్చి ఆ నెంబర్స్లో ఏది గ్రేటర్ నెంబర్ అని అడిగినారనుకో, ఆ 2 నెంబర్స్లో ఉన్నటువంటి డిజిట్స్ని, ఫస్ట్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. సెకండ్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. ఇప్పుడు ఏ నెంబర్ పెద్ద నెంబర్? సెకండ్ నెంబర్ పెద్ద నెంబర్. 5 డిజిట్స్ ఉన్నటువంటి నెంబర్ పెద్ద నెంబర్. అవునా? సో ఇఫ్ దెర్ ఈజ్ మోర్ డిజిట్స్ ఇన్ ద నెంబర్ ఇట్ ఈస్ ద గ్రేటర్. ఇఫ్ దెర్ ఈజ్ లెస్ డిజిట్స్ ఇన్ ద నెంబర్ ఇట్ ఈస్ స్మాలర్. బాగా వినాలా, నోటికి ఏదనిపిస్తే చెప్పకూడదు. If there is more numbers in a number, it is greater. If there is more numbers, more digits in a number, it is greater. If there is less digits in a number, it is smaller. అది గుర్తుపెట్టుకోవాలా. ఒకవేళ if there is same digits in 2 numbers, మనకి ఇచ్చినటువంటి రెండు నెంబర్స్లో సేమ్ డిజిట్స్ ఉన్నాయంటే మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ నుంచి ఏ నెంబర్లో పెద్ద నెంబర్ ఉంటుందో అదే పెద్ద నెంబర్, దాని వాల్యూయే ఎక్కువ. ఇక్కడ చూడండి 645 832లో ఏది గ్రేటర్ నెంబర్ అని అడిగినారు. ఫస్ట్ ఏం చేస్తాము? రెండిట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి.
సెకండ్ ఏం చేయాలా, లెఫ్ట్ సైడ్ నుంచి వాల్యూస్ చెక్ చేసుకుంటా పోవాలా. దీంట్లోనేమో 6 ఉంది, దీంట్లోనేమో 8 ఉంది. ఏది పెద్దది? 8 పెద్దది. సో ఆబ్వియస్గా 832నే పెద్ద నెంబర్. సో ఇప్పుడు ఇలా చెక్ చేసిన తర్వాత నువ్వు గ్రేటర్ దెన్ యూజ్ చేయాలనా లెస్ దెన్ యూజ్ చేయాలనా? ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రేటర్ దెన్ అండ్ లెస్ దెన్ అనేటువంటి వాటిని లెఫ్ట్ నెంబర్ని డిపెండ్ చేసుకొనే వేయాల్సి ఉంటుంది. లెఫ్ట్లో 645 వేసినారనుకో, లెఫ్ట్లో 645, రైట్లో 832 వేసినారనుకో, మనం ఏం చేయాలి అప్పుడు? ఇది చిన్న నెంబరా, ఇది చిన్న నెంబరా? 645 చిన్న నెంబర్. సో 645 చిన్నది కాబట్టి లెస్ దెన్ అని ఉండాలి. ఓకే, లెస్ దెన్ అంటే మనం లెఫ్ట్ సైడ్ నెంబర్నే ఎప్పుడు కూడా మనము డిపెండ్ అయ్యి ఈ గ్రేటర్ దెన్ లెస్ దెన్ అయ్యాల. లేదు, లెఫ్ట్ సైడే 832, రైట్ సైడే 645 ఉందనుకో, లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ పెద్దదా చిన్నదా? పెద్దది కాబట్టి గ్రేటర్ దెన్ అని వేయాల. గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్ గుర్తుపడతారు కదా. గ్రేట్ అంటే 2 ఉంటాయి లెఫ్ట్ సైడ్కి, గ్రేట్ అంటే లెఫ్ట్ సైడ్కి 2 వచ్చింటాయి. లెస్ అన్నాం అనుకో, లెఫ్ట్ సైడ్కి 1 వచ్చింటుంది. లెఫ్ట్ సైడ్ నెంబర్నే మనము ప్రామాణికంగా తీసుకోవాలి, ఎడం వైపు ఉన్నటువంటి నెంబర్నే ప్రామాణికంగా తీసుకోవాలి. ఎడం వైపు నెంబర్ పెద్దదైతే గ్రేటర్ దెన్ యూజ్ చేయాలి, ఎడం వైపు నెంబర్ చిన్నదైతే లెస్ దెన్ యూజ్ చేయాలి. ఎడం వైపు నెంబర్ చిన్నదైతే ఏం యూజ్ చేయాలా? లెస్ దాన్. ఎడం వైపు నెంబర్ పెద్దదైతే ఏం యూజ్ చేయాలా? గ్రేటర్ దాన్. అర్థమవుతుంది కదా? ఇక్కడ 7503, 7493లో ఏ నెంబర్ గ్రేటర్? 7503. మ్యాథ్స్ రావా? 7503 వచ్చేసి 7493 కంటే పెద్దది. ఎందుకంటే రెండిట్లో డిజిట్స్ చెక్ చేస్తే 4 డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలా? లెఫ్ట్ సైడ్ నుంచి వాల్యూస్ చెక్ చేయాలా. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఓకే, నెక్స్ట్ వాల్యూకి పోలా. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఏది పెద్దది? 5 పెద్దది కాబట్టి 7503. ఇప్పుడు 7503 లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి గ్రేటర్ దెన్ యూజ్ చేయాలా లెస్ దెన్ యూజ్ చేయాలా? ఒకవేళ 7493 లెఫ్ట్ సైడ్ ఉంటే లెస్ దెన్ యూజ్ చేయాలా? ఓకే, ఒక ఐడియా వచ్చిందే. నెక్స్ట్ వచ్చేసి అది అర్థమైంది కదా, గ్రేటర్ దెన్ లెస్ దెన్. గ్రేటర్ నెంబర్ అంటే ఏమి, లెస్ నెంబర్ అంటే ఏమి, గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఎప్పుడు ఉపయోగించాలి? ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా గ్రేటర్ దెన్ లెస్ దెన్ తప్పుగా వేస్తూ ఉంటారు నెంబర్స్లో. ఓకే, నెక్స్ట్ ఆర్డరింగ్ నెంబర్స్. ఆర్డరింగ్ నెంబర్స్లో నెంబర్స్ వచ్చేసి 2 టైప్స్గా ఆర్డర్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి అసెండింగ్ ఆర్డర్, రెండు వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్. అకార్డింగ్ టు నెంబర్స్ వాల్యూ వీ కెన్ ఆర్డర్ నెంబర్స్ ఇంటూ 2 ways, అసెండింగ్, డిసెండింగ్. నెంబర్ల యొక్క విలువను బట్టి నెంబర్స్ని అసెండింగ్ అని డిసెండింగ్ అని 2 రకాలుగా అరేంజ్ చేయొచ్చు. ఫస్ట్గా అసెండింగ్ అంటే స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్. నీకు ఈ ఆర్డరింగ్ నెంబర్స్, ఈ కంపేరింగ్ నెంబర్స్ అనేది తెలిసినప్పుడే ఆర్డరింగ్ నెంబర్స్ చేయగలవు. ఎందుకంటే ఏది పెద్దది ఏది చిన్నది తెలియకుంటే ఆర్డర్లో పెట్టలేవు, అంతే కదా. పెద్ద నెంబర్ చిన్న నెంబర్ తెలియకుంటే అసలు ఆర్డర్లో పెట్టలేవు. ఇక్కడ చూడండి 432, 123, 543, 321 ఇచ్చినారు. వీటిని అసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నారు. అసెండింగ్ ఆర్డర్లు అంటే స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏమి? అన్ని 3 డిజిట్ నెంబర్సే. సో లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ని చూడాలా. 1 అనేది అన్నిటికంటే చిన్న నెంబర్ ఇక్కడ. సో 1, 2, 3ని 123 ఫస్ట్ వేసినాం. తర్వాత చెక్ చేస్తే 2 లేదు, 3 ఉంది. సారీ, ఇక్కడ 3 ఉంది, 321ని సెకండ్ రాసినాం. నెక్స్ట్ చెక్ చేస్తే 4 ఉంది, 432ని నెక్స్ట్ రాసినాం. నెక్స్ట్ చెక్ చేస్తే 5 ఉంది, 543. సో అలాగా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలా. నెంబర్స్ యొక్క డిజిట్స్ ఎన్ని ఉన్నాయనేది చెక్ చేయాలా. అన్ని డిజిట్స్ కూడా కామన్గా ఉంటే లెఫ్ట్ సైడ్ నెంబర్ నుంచి వాల్యూస్ చెక్ చేసుకుంటూ పోవాలి. ఓకే, అది అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫ్రమ్ గ్రేటెస్ట్ టు స్మాలెస్ట్.
పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ని రాసుకుంటూ పోవాలా. అంటే ఈసారి ఏం చేయాలా, ఫస్ట్ పెద్ద నెంబర్ ఎక్కువ డిజిట్స్ ఏ నెంబర్లో ఉన్నాయి, అన్నీ ఒకటే డిజిట్స్ ఉంటే తర్వాత లెఫ్ట్ సైడ్లో గ్రేటెస్ట్ నెంబర్ ఎక్కడ ఉందో చూడాలా. సో ఇక్కడ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అన్నిట్లో 4 డిజిట్సే ఉన్నాయి, 4 డిజిట్ నెంబర్స్ అన్ని. సో పెద్ద నెంబర్ ఎత్తుకాలా. ఇక్కడ 5 ఉంది, 4 5 పెద్దది, 7 పెద్దది, 6 7 పెద్దది. కాబట్టి ఏది ఫస్ట్ రాయాలా, 7 తర్వాత లెఫ్ట్ సైడ్ గ్రేటెస్ట్ నెంబర్ ఉన్నటువంటి నెంబర్ ఏది, 6 ఉంది ఇక్కడ. సో ఈ నెంబర్ నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ 5 ఉంది, సో ఈ నెంబర్ నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ 4 ఉంది, సో ఈ నెంబర్ నెక్స్ట్ వస్తుంది. సో ఆ విధంగా అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్, డిసెండింగ్ ఆర్డర్ అంటే గ్రేటెస్ట్ టు స్మాలెస్ట్ రాసుకుంటూ వెళ్ళాల. అర్థమైన ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అండ్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అర్థమైనా? ఓకే.